సర్వశక్తుడైన దేవుడు మరి ఒకసారి తన యొక్క సన్నిధిలో నిలబెట్టి తన యొక్క సందేశాన్ని నేర్చుకోవడానికి కృప చూపిన విధానానికి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాను. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో క్రైస్తవుని యొక్క హృదయంలో ఎటువంటి భావన కలిగి ఉండాలో కొన్ని విషయాలు మనం ఆలోచించడం ప్రయత్నం. నీ హృదయంలో ఓటును గూర్చిన భావన ఎలా ఉంది? దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకి దేవుడు మానవ రాజ్యాలపై అధికారి అనే ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లోకమందున్న రాజ్యాలకి ఆయన దేవుడు అని యెహోవా అనే ఒక విషయాన్ని గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది. అన్ని జీవుల్ని ఏలువాడు ఆయన. 22వ కీర్తన 28వ వచనంలో రాజ్యం యెహోవాదే, అన్ని జీవుల్ని ఏలువాడు ఆయన. యెషయా గ్రంథం 37:16 అంటాడు, లోకమందున్న సమస్త రాజ్యాలకి నీవే దేవుడు అని మాట్లాడతాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ వచనంలో యెహోషువపాతు ప్రార్థించే సమయంలో ఏం మాట్లాడతారంటే అక్కడ నువ్వు అన్యజనుల్ని ఏలువాడు నువ్వు అని మాట్లాడతాడు. అన్యజనుల రాజ్యములను ఏలుబడి చేసేవాడు నువ్వు అని మాట్లాడతాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మానవ రాజ్యాలపై అధికారి అనే విషయాన్ని దానియేలు గ్రంథంలో ప్రవక్త దానియేలు ద్వారా తెలియజేయబడతా ఉంటుంది. దేవుడు మానవ రాజ్యాలపై అధికారి అన్నాడు. దేవుడు లోకమందున్నటువంటి అన్ని రాజ్యాలని ఏలుబడి చేసేవాడు ఆయన. లోకమందున్న సమస్త రాజ్యాలని ఏలుబడి చేసేవాడు ఆయన. అలాంటి దేవుడు తాను ఎవరికి అధికారం ఇవ్వాలో వారికి ఇస్తాడు. అత్యల్ప మనుషులు సైతము అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఆయన. అత్యల్ప మనుషులు సైతము రాజ్యం మీద నియమించేవాడు ఆయన. మానవ రాజ్యాలపై అధికారి అయినటువంటి దేవుడు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. దేవుడు మానవ రాజ్యాలపై అధికారి, అన్ని జనుల రాజ్యాలని ఏలుబడి చేసేవాడు. 3 లోకమందున్న సమస్త రాజ్యాలకే దేవుడు ఆయన. ఈ మానవ రాజ్యాలపై అధికారి అయినటువంటి దేవుడు తాను ఎవరికి అధికారం ఇవ్వాలో వారికి ఇస్తాడు. మనుషులందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఇది. మనుషులందరూ తెలుసుకోవాల్సిన సత్యము మరొకటి ఏంటంటే, అత్యల్ప మనుషులు సైతము రాజ్యంపై నియమించేవాడే. ఇది మనుషులందరూ తెలుసుకోవాల్సిన సత్యం. దేవుడు అని తెలుసుకోవాలి, మానవ రాజ్యాలకి అధికారాన్ని తెలుసుకోవాలి. అన్ని జనుల రాజ్యాలను సైతము ఏలుబడి చేసేవాడు అనే 3 విషయాలు ఖచ్చితంగా ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన అవసరం. కొత్త నిబంధనలో కూడా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఇలా మాట్లాడతాడు. అధికారము దేవుని వలన కలిగింది తప్ప అని మాట్లాడతాడు. అంటే అధికారము దేవుని వల్లనే కలిగింది. మానవ రాజ్యాలపై అధికారైనటువంటి దేవుడు ఆయన తను ఎవరికి అధికారం ఇవ్వాలో వారికి ఇస్తాడు. ఈ అధికారము ఎవరు కలగజేశారంటే దేవుడు కలగజేశాడు. అధికారాలని నియమించింది ఎవరంటే దేవుడే నియమించాడు. అక్కడ అంటాడు ఏమంటే అధికారము దేవుని వల్లనే నియమింపబడింది అని మాట్లాడతారు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం మొదటి నుంచి చదువుకున్నప్పుడు అధికారము దేవుని వలన కలిగిందే తప్ప అంటాడు. కింద భాగంలో అధికారము దేవుని వలనే అంటాడు. అక్కడ దేవుని వలన కలిగింది అంటాడు, కింద దేవుని వల్లనే నియమింపబడింది అని మాట్లాడతాడు. ఇది మనుషులందరూ తెలుసుకోవాల్సిన సత్యము అనే విషయాన్ని మనము ఈ భాగంలో ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఈ అధికారము దేవుని వలన కలిగింది అనే సంగతి మనకు అర్థమైతే ఈ విషయంలో క్రైస్తవులు వారు ఏం చేయాలంటే దేవునికి కన్నీరు విడుచుచు ప్రార్థన చేసేవారు ఉండాలి. దేవునికి కన్నీరు విడుచుచు ప్రార్థన చేసేవారు ఉండాలి. ఎందుకు దేవుని కన్నీళ్ళు విడుచుచు ప్రార్థన చేయాలంటే, ప్రస్తుతం భారతదేశంలో ఏర్పడినటువంటి విపత్కరమైన పరిస్థితులు, క్రైస్తవులకి ఎన్నో గడ్డు పరిస్థితులు
నేడు భారతదేశంలో చవి చూస్తూ ఉన్నాం. ఎన్నో సంఘటనలు, భయంకరమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు, మనుషుల్ని చంపివేస్తున్న పరిస్థితులు, క్రైస్తవులకి క్షేమం లేని పరిస్థితులు, క్రైస్తవ కుటుంబాలకి క్షేమం లేని పరిస్థితులు, క్రైస్తవ ప్రార్థన మందిరాలకి, చర్చి బిల్డింగులకి, వాటి యొక్క ఆస్తులకి నాశనం కలిగజేసే పరిస్థితులు, చర్చ్ బిల్డింగ్ ప్రాపర్టీస్ నాశనం చేసే పరిస్థితులు, క్రైస్తవుల్ని అవమానపాలు చేసే పరిస్థితులు, వివాస్త్రాలు చేసి ఎంతో భయంకరంగా అసభ్యంగా క్రైస్తవుల్ని దూషిస్తూ ఎంతో ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు లోకంలో మనము చూస్తూ ఉన్నాం. ఒక మణిపూర్ లాంటి ఘటనలు మనం చూసినప్పుడు మన యొక్క హృదయాలు కలత వేస్తూ ఉంటాయి. ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము కొట్టుమిట్లాడతాం. ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఏం చేయాలంటే ఆ మహాదేవునికి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే అధికారాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. తాను ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాడు. తన ప్రజల యొక్క క్షేమం కోరి, తన ప్రజల యొక్క భద్రత కోరి, తన ప్రజలకి నష్టం కలగకుండా, తన ప్రజలకి అవమానం కలగకుండా, తన ప్రజలు సిగ్గును అందకుండా ఆ మహాదేవుడు తన యొక్క కటాక్షాన్ని, తన యొక్క కృపని కనపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మహాదేవుని యొక్క గ్రంథంలో ఎన్నో విషయాలు పరమ తండ్రి రాయించాడు. ఒక రోజున తన ప్రజలకి ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. తన ప్రజలు అవమాన పాలయ్యే పరిస్థితులు, తన ప్రజలు సిగ్గునందే పరిస్థితుల్లో పరమ తండ్రి తన భక్తుల ప్రార్థనని, తన యొక్క యాజకుల ప్రార్థనని, తన యొక్క కటాక్షను కనపరిచాడు, తన యొక్క జాలిని కనపరిచాడు. వదిలిపెట్టేలా తన ప్రజలకి ఇబ్బందులు కలిగినప్పుడు, తన ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, తన ప్రజలు వేదనలు గురవుతున్నప్పుడు, తన ప్రజలు అవమానాలు పొందుతున్నప్పుడు, తన ప్రజలు వారు సిగ్గు పడే పరిస్థితులు ఎదురైనప్పుడు, సిగ్గునొందుతున్నప్పుడు మహాదేవుడు వారిని విడిచిపెట్టలేదు. తన యొక్క కటాక్షాన్ని, తన యొక్క జాలిని కనపరిచాడు. గ్రంథాన్ని చదువుతున్నప్పుడు గ్రంథంలో మనకి ఈ విషయాలు స్పష్టంగా రాయబడుతూ ఉంటాయి. యోవేలు గ్రంథము మనం చదువుకున్నప్పుడు 2వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగూ తెలియజేస్తూ ఉంటాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడిచుచు. యెహోవాకు పరిచర్య చేసే యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీళ్లు విడిచుచు. ఏం కష్టం వచ్చింది? భయంకరమైన కష్టం వచ్చింది. వారి మీదకి భయంకరమైనటువంటి ఒక విపత్తు రాబోతున్నప్పుడు వారు అన్యజనుల చేత సిగ్గునుందే పరిస్థితులు తన ప్రజలకు కలగబోతున్నప్పుడు దేవుని పని చేసేటువంటి యాజకులు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలని అనుకున్నారు. దేవుని సన్నిధిలో నిలబడి దేవుని పట్ల, దేవుని విషయాల్లో దేవుని స్తుతిస్తూ దేవునికి తమ యొక్క గోడుని వెలబోసుకుంటాం, తమ యొక్క గోడుని విన్నవించుకుంటాం. చదివితే సంగతులు మనకు అర్థమవుతున్నాయి. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగిస్తున్నారు. అవమానమా అంటే అవమానం. అన్య జనులు తన ప్రజల మీద ప్రభుత్వం చేస్తే అది అవమానం అంటే అవమానం. ఎలా అవమానం అది? తమ దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, తమ దైవ కార్యాలని దూషిస్తూ ఉంటారు, తమ ప్రజల్ని అవమానిస్తూ ఉంటారు, తమ యొక్క కట్టుబాట్లని, తమ యొక్క పద్ధతుల్ని అన్యజనులు ఏం చేస్తారంటే అవమానపాలు చేస్తూ ఉంటారు. అందుకనే వారు మార్పెడతా ఉన్నారు. తన ప్రజలు అవమాన పాల్కోకుండా, నీ జనులు అవమాన పాల్కోకుండా వారి ఎడల నీ యొక్క జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానంకి అప్పగింపు లేనిడలా అన్యజనులు వారి దేవుడు ఏమయ్యానందు కదా అని వేడుకొని
ఇటువంటి పరిస్థితుల్లో పరమ తండ్రి ఏం చేశాడంటే తన యొక్క ప్రజలు సిగ్గును అందకుండా తన యొక్క కటాక్షాన్ని కనపరిచేశాడు, వదిలిపెట్టల. తన ప్రజలు తన సముఖంలో మొరపెట్టినప్పుడు మహాదేవుడు ఏం చేశాడంటే తన యొక్క కటాక్షాన్ని, తన యొక్క జాలిని కనపరిచేసేసాడు. చదివితే సంగతులు మనకు అర్థమవుతా ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26 నుంచి చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. నా జనులు ఇక నన్నటికి సిగ్గును అందరు. అప్పుడు ఇశ్రాయేల్ మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక నెన్నడు సిగ్గు నందక యుందురు అని పరమ తండ్రి తన యొక్క భక్తులకి, యాజకులకి విషయాన్ని స్పష్టంగా తన సైడ్ నుంచి తెలియజేసేసాడు. అది దేని బట్టంటే తన ప్రజలు దేవుని సముఖంలో తమ యొక్క గోడుని విన్నవించుకున్నారు, వెలబోసుకున్నారు. దేవా, మాకు ఈ అవమానం కలగకుండా, మమ్మల్ని సిగ్గునందుకుండా మమ్మల్ని దేవుడు తన యొక్క కటాక్షాన్ని కలగచ్చాడు. తన ప్రజల క్షేమాన్ని కాంక్షించేవాడుగా దేవుడు తన యొక్క క్షేమాన్ని, భద్రతని వారికి దయచేసేసాడు. వారు ఎన్నటికీ సిగ్గునందనిచ్చాడు. కాబట్టి నేడు క్రైస్తవులుగా ఈ యొక్క దేశంలో మనం బతుకుతున్నప్పుడు ఎన్నో పరిస్థితుల్లో సిగ్గునంతా ఉన్నాం, ఎన్నో పరిస్థితుల్లో అవమానాలు పొందుతా ఉన్నాం. క్రైస్తవులుగా ఎన్నో దాడులను అనిపిస్తాం, ఎన్నో హేళనలకి, ఎన్నో శ్రమల్లో, ఇబ్బందుల్లో ఎంతోమంది మనల్ని బాధ పెడతా ఉన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో క్రైస్తవుల యొక్క క్షేమాన్ని కోరి, క్రైస్తవుల యొక్క ఆ యొక్క చర్చ్ ప్రాపర్టీస్ నాశనం కాకుండా ఉండటం కోసం, క్రైస్తవ కుటుంబాలు భద్రంగా ఉండటం కోసం, మణిపూర్ లాంటి ఘటనలు జరగకుండా ఉండటం కోసం, క్రైస్తవులు అవమానాలు పాకుండా, క్రైస్తవులు సిగ్గును అందకుండా, క్రైస్తవులు చులకన చేయబడకుండా, క్రైస్తవులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండటం కోసము క్రైస్తవులు ఏం చేయాలంటే అధికారాన్ని గ్రహించేటువంటి దేవునికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేయి, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. దేవా, ఒక మంచి ప్రభుత్వాన్ని, క్రైస్తవుల క్షేమం కోరి, క్రైస్తవుల భద్రత కోరి, చర్చ్ ప్రాపర్టీస్ నాశనం కాకుండా ఉండడం కోసం, ఇంకా అనేకమైన విషయాల్లో క్రైస్తవులకి క్షేమకరమైన పరిస్థితులు, క్రైస్తవులు సిగ్గును అందకుండా, వారెన్నటికీ సిగ్గుపడకుండా, వారెన్నటికీ అవమానాలు కాకుండా ఉండడం కోసం ఒక మంచి ప్రభుత్వాన్ని దయచేయి అని మహాదేవునికి క్రైస్తవులు ప్రార్థించవలసిన అవసరం ఉందని మనము ఆలోచించవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని మనము ప్రార్థన చేసి దేవుని సముఖంలో మన యొక్క గోడు వెళ్ళబోసుకున్నట్టయితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల తన యొక్క జాలిని, తన యొక్క కటాక్షాన్ని కనపరుస్తారని మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి క్రైస్తవులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ఎటువంటి ప్రలోభానికి లోను కాకూడదు. క్రైస్తవులు చట్టాన్ని గౌరవించవలసిన వారు. ఈ యొక్క మన చేతులు ఉన్నటువంటి ఈ యొక్క చట్టాన్ని గౌరవించాలి. 2, భారతదేశ చట్టాన్ని సైతము గౌరవించవలసిన అవసరం ఉంది. చట్టం ఏం చెబుతుందంటే ఈ యొక్క ఓటుని అమ్ముకోకూడదు, ఈ ఓటుకి లంచం పుచ్చుకోకూడదు, నీ యొక్క ఓటు హక్కుని పవిత్రంగా ఉపయోగించుకోవాలి. ఇటువంటి ప్రలోభాలకు నువ్వు లోను కాకూడదు, డబ్బుకు నువ్వు లోను కాకూడదు, మద్యానికి నువ్వు లోను కాకూడదు, వస్తువులకి నీ ఓటుని అమ్ముకోకూడదు. నీ యొక్క ఓటుని ఎలా వినియోగించుకోవాలంటే పవిత్రంగా వినియోగించుకోవాలి. భారతదేశ చట్ట ప్రకారము చట్టాన్ని గౌరవిస్తూ, చట్టానికి లోబడుతూ నీ ఓటు హక్కుని ఏం చేయాలంటే వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పరిస్థితులు ఏంటంటే లోకల్లో ఓటుకి నోటులు తీసుకుని ఉన్నారు, ఓటుకి మద్యాన్ని తీసుకుని ఉన్నారు, మద్యం సీసాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, వస్తువులు ఇచ్చి ప్రలోభాలు పెడుతూ ప్రజల్ని సన్మార్గం వైపు కాకుండా దుర్మార్గం వైపు నడిపేటువంటి పరిస్థితుల్లో నేడు లోకంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనుషులందరూ ఆలోచించేయాలి. ప్రత్యేకించి క్రైస్తవులు ఆలోచన చేయవలసిన సంగతి ఏంటంటే తమ యొక్క ఓటు హక్కుని, చట్టాన్ని గౌరవిస్తూ, దేవుని యొక్క చట్టాన్ని గౌరవించాలి, అటు భారతదేశ చట్టాన్ని గౌరవిస్తూ తమ యొక్క ఓటు హక్కుని
ఒక మంచి మార్గంలో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నీ ఓటు విషయంలో నీ హృదయంలో భావన ఎలా ఉంది? ఓటు హక్కు విషయంలో నీ యొక్క హృదయంలో భావన ఎలా ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒకటి, దేవుడు రాజ్యాలను ఏలుబడి చేసేవాడు. దేవుడు రాజ్యాలకి అధికారి. దేవుడు అన్ని జనులను ఏలుబడి చేసేవాడు. దేవుడు అధికారాన్ని అనుగ్రహించేవాడు. తాను ఎవరికి ఇవ్వాలో వారికిస్తాడు. ఇది మనుషులందరూ తెలుసుకోవాల్సిన సత్యము అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం ఆలోచన చేశాం. దేవుడు సమస్త రాజ్యాన్ని ఏలుబడి చేసేవాడని. 2, ఈ అధికారం ఇచ్చే దేవునికి, ఈ అధికారం ఇచ్చేటువంటి దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా మన యొక్క భద్రతను కోరి, క్రైస్తవుల క్షేమాన్ని కోరి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మణిపూర్ లాంటి సంఘటనలు జరగకుండా, క్రైస్తవులు సిగ్గును అందకుండా, క్రైస్తవులు అవమానాలు కాకుండా, క్రైస్తవ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాపర్టీస్ ఏవి నాశనానికి గురి కాకుండా వాడి క్షేమం ఉండడం కోసం, క్రైస్తవ కుటుంబాల క్షేమం ఉండడం కోసం మనుషులు ఏం చేయాలని ప్రార్థన చేయాలని మనం ఆలోచన చేస్తాం. 3, తమ యొక్క ఓటు హక్కుని ఇటువంటి ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకోవాలి అని మనం ఆలోచన చేస్తాం. కాబట్టి ఈ విషయాలు మనసులో పెట్టుకొని రేపు మే 13 జరిగేటువంటి ఆ యొక్క ఓట్ల విషయంలో ఒక మంచి ఉద్దేశంతో మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మీకు తెలియజేస్తూ, మా యొక్క ఛానల్ వీక్షిస్తూ ఇటు రీతిగా మనం బలపరుస్తున్న విధానం బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు.